మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ. నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు? నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు? యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన కాదరణ. నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు, ఎందుకు శోకిస్తావు? ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 207వ రోజు, జూలై 26వ తేదీ. అంశం షారోన్ మహిమ ప్రవేశం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ అంశము కొరకు కుటుంబ బలిపీఠం నుండి సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. నేనక్కడికి వెళ్ళి ఆ రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నించాను. నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను పడుకొని ఏడుస్తుండగా ఎవరో తలుపు తట్టారు. అది శ్రీ బ్రాయ్. అతడు వచ్చి, బ్రదర్ బిల్లీ, నీకు ఒక చెడ్డ వార్త చెప్పాలి అన్నాడు. బ్రదర్ ఫ్రాంక్, నేను ఇప్పుడే ఆమెను మార్చూరికి తీసుకువెళ్ళానని చెప్పాడు. అది మాత్రమే కాదు, మీ పాప షారోన్ రోజు కూడా చనిపోతుంది అని అన్నాడు. ఖచ్చితంగా కాదు అన్నాను. డాక్టర్ అడైర్ పాపను ఇప్పుడే హాస్పిటల్కు తీసుకువెళ్తున్నాడు అన్నాడు. ఆమె చనిపోతుందని అతడు అనుకుంటున్నాడు. నేను దానిని తట్టుకోలేకపోయాను. నేను లేచాను, నడవడానికి ప్రయత్నించాను, కానీ అది నా వల్ల కాలేదు. నా బలమంతా పోయింది. వారు నన్ను పట్టుకున్నారు. అతడు నన్ను పాత ట్రక్కులో కూర్చోపెట్టి హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. నేను లోపలికి వెళ్ళాను. అక్కడ డాక్టర్ శ్యామ్ తలుపునొద్ద నిలబడి ఉండెను. బిల్లీ, ఆమె దగ్గరకు వెళ్ళవద్దు, ఆమె చనిపోతోంది. ఆమెకు తన తల్లి నుండి ఆ క్షయవ్యాధి సోకింది. అది వెన్నుముకకి పాకింది. ఆమె చనిపోతుంది అన్నాడు. చిన్నవాడైన బిల్లీ పాల్ కోసమైనా నీవు లోపలికి వెళ్ళవద్దు అన్నాడు. నేను, డాక్టర్, నేను నా బిడ్డను చూడాలి అన్నాను. మరియు నేను, నన్ను చూడనివ్వండి డాక్టర్, దయచేసి అని అన్నాను. బిల్లీ పాల్ కారణంగా నేను అది చేయలేను. ఓ డాక్టర్, నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి, లేదా నాకు క్లోరోఫామ్ ఇచ్చి ఆమెతో పాటు నన్ను చనిపోనివ్వండి అని అన్నాను. ఈ జీవితం నాకెందుకు? నాకున్నదంతా పోయింది. అతడు ఏడవటం మొదలుపెట్టాడు. నర్స్ అక్కడ నిలబడి, బ్రదర్ బ్రెన్హామ్, నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వలేను అని అన్నది. ఆమె వెనక్కి తిరగగానే
నేను ఎలాగో జారుకుని బేస్మెంట్ లోపలికి వెళ్ళాను. అది నేరుగా ఉంచిన చోటు చాలా చౌకగా ఉండే హాస్పిటల్ లాంటిది. అక్కడ కింద వారు ఆమెపై ఈగలు వాలకుండా ఉండడానికి ఆమె ముఖంపై ఒక చిన్న పల్చటి గుడ్డ వేశారు. నేను ఈ విధంగా ఆమె కళ్ళ నుండి ఈగలను వెళ్ళగొట్టాను. ఆమె వైపు చూశాను. షారోన్ రోజ్, ప్రియమైన దానా, నువ్వు డాడీని విడిచి వెళ్ళవు కదా అన్నాను. ఆమె చిన్న బొద్దుగా ఉన్న కాలును మరియు ఆమె చిన్న కుంటి చేయిని ఇలా వణుకుతూ లాగుతూ పట్టుకున్నట్లుగా చూశాను. ఆమె నా వైపు చూస్తోంది. ఆమె చిన్న పెదవులు వణుకుతున్నాయి. నేను, షారోన్, నువ్వు డాడీని విడిచి వెళ్తున్నావా అని అన్నాను. ఆమె ఇలా వణుకుతున్నట్లు అనిపించింది మరియు ఆమె నా వైపు చూసింది. ఆమె ఎంత కష్టంగా బాధపడుతుంది అంటే ఆమె చిన్న కళ్ళల్లో ఒకటి, ఆమె చిన్న కళ్ళు అలా వాలుగా మారాయి. ఆమె అంతగా బాధపడుతుండగా చూశాను. ఆమె తన చిన్న చేతులను నా వైపు చాచడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. హో, అది నా హృదయాన్ని చీల్చివేసింది. నేను ఆ చిన్నారిని చూచి నేను నేలపై మోకరిల్లి, ఓ ప్రియమైన దేవా, నేను చేసిన దానికి నన్ను క్షమించండి అన్నాను. నువ్వు నా ప్రియమైన భార్యను నా నుండి తీసుకున్నావు. ఇప్పుడు నా బిడ్డను కూడా తీసుకుంటున్నావు. ఓ దేవా, దయచేసి నా చిన్నారిని తీసుకోకు. నేను ఆమెను నా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అని అన్నాను. నేను నీకు సేవ చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళమని నాతో చెప్పినప్పుడు వెళ్ళడం తప్ప నాకు తెలిసినదంతా నేను చేశాను అని అన్నాను. మరియు నేను, దయచేసి నా బిడ్డను తీసుకోకు అని అన్నాను. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. హో, వద్దు, దయచేసి నాకు చెప్పు దేవా. నేను ఆమెకు బదులుగా నన్ను తీసుకో అన్నాను. నేను కళ్ళు పైకెత్తగా ఒక నల్లటి దుప్పటి విప్పుతున్నట్లు కనిపించింది. అప్పుడు ఆమె వెళ్తుందని నాకు తెలిసింది. నేను లేచి ఆమె వైపు చూశాను. నేను, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియమైన దానా, నువ్వు డాడీకి ప్రియమైన దానివి అన్నాను. నేను నా చేతిని ఆమె తలపై ఉంచి, ఓ దేవా, నీవు నన్ను ఎందుకు ఇలా ముక్కలు చేస్తున్నావో నాకు తెలియదు. అయినా అది నీపై నా విశ్వాసాన్ని మార్చదు. ఆ పాతకాలపు ఏబువలే నీవు నన్ను చంపినా నేను నిన్ను నా హృదయపూర్వకంగా నమ్ముతాను అని అన్నాను. నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా. షారోన్ రోజ్, దేవుడు నీకు తోడై ఉండునుగాక. ప్రియమైన దానా, కొద్ది నిమిషాల్లో దేవదూతలు వచ్చి నీ చిన్న ఆత్మను అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్తారు. మరియు నేను నిన్ను ఇక్కడ నుండి తీసుకుని అమ్మ చేతుల్లో పెట్టి రేపు సమాధి చేస్తాను అన్నాను. ప్రభువా, నేను చేయగలిగినదంతా చేశాను. ఇప్పుడు అది నా చిత్తము కాదు, నీ చిత్తం నెరవేరునుగాక. దేవుని దూతలు వచ్చి ఆమెను తీసుకున్నారు మరియు ఆమె చిన్న ఆత్మను తీసుకువెళ్ళారు. నా జీవిత కథ అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో ఆదరణతో కూడిన అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎల్లప్పుడూ ఆయన మనకు ఆదరణకర్తగా ఉండి, మనలను ఆదరించువాడుగా ఉండి, మనలో గొప్ప నిరీక్షణను పెట్టి, మనలను ఎల్లప్పుడూ బలపరుస్తూ, మనలో ఆయనను గూర్చిన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ ఆయన మనల్ని నడుపుతూ ఉన్నాడు. మనలను ఎల్లప్పుడూ ఆయన బాధ్యతగా పట్టించుకుంటూ, అలసిన వేళలలో ఆదరించువారు ఎవరూ లేరనుకున్నప్పుడు ఆయనే ఆదరణకర్తగా ఉండి మనలను బలపరుస్తూ ఉన్నాడు. మన సమస్త పరిస్థితులను ఎరిగిన గొప్ప దేవుడు. ఆయనే మనకు గొప్ప సహాయకుడుగా ఉండి ఎంతగానో బలపరుస్తూ ఆదరిస్తూ ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచే గొప్ప దేవుడు. మనం ఆపదలో ఉన్నప్పుడు నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు ఆయన. ఆయన వలననే మనలో నిరీక్షణ కలుగుతూ ఉన్నది.
ఆయన వాక్యమునందు నిలబడిన వారిలో నిరీక్షణ అనే ఒక అంశాన్ని పెట్టి, ఆ నిరీక్షణ ద్వారా మనం ఈ లోకంలో బ్రతకడానికి, ఎంతో నిశ్చయతతో జీవించడానికి ఆయన ఎంతో సహాయం చేస్తున్నాడు. ఆయన మనకిస్తున్న అనేక గొప్ప ఈవులను బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చక్కబరచగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉండటం, అది మన ధన్యత అయి ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదని అపోస్తులుడైన పౌలు చెప్పిన ప్రకారం, ప్రియ సోదరులారా, ఆయన మనలో గొప్ప ఆదరణ కలిగించడానికి, సచ్చిన స్థితిలో పడి ఉన్న మనలను లేపి సజీవంగా చేయడానికి, ఆయనలో ఎంతో బయలుపాటుతో జీవించడానికి ఆయనే మనకు గొప్ప సహాయకుడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి మనం ఎంతో నిరీక్షణతో బ్రతకగలుగుతూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రతి దినము ఆయన ఎంతో ఉన్నతమైన తన వాక్కుతో, ఎన్నో అద్భుతమైన అంశములతో ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయనలో ఇంకనూ మనకు గొప్ప నిరీక్షణను కలిగిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం నిరీక్షణ లేని ఇతరుల వలె ఈ లోకములో దుఃఖపడవలసిన అవసరం లేదు. గాని మనల్ని విడిచి వెళ్ళిన మన వారందరూ ఆ పరదేశులు కొన్ని మిలియన్ల రెట్ల ఆనందకరమైన ఉన్నతమైన స్థలములో వారు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరులారా, వారు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నారో మన ప్రవక్త చూచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కొరకు దేవుడు మనకిచ్చిన అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. షారోన్ మహిమ ప్రవేశం. మన వారందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, మనం భౌతికంగా వారిని కోల్పోయినప్పటికీ మనం ఏ విషయంలోనూ చింతించవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన మనలో నిరీక్షణని వరమును పెట్టాడు. ఆ నిరీక్షణతో మనం ఎంతో నిశ్చయతగా మనం ఉండగలుగుతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ప్రవక్త విలియం బ్రెన్హామ్ జీవితంలో ఎంతో కఠినమైన సమయముగా, తట్టుకోలేని పరిస్థితులు ఆయనను కుదిపివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త గారి యొక్క భార్య మరియు కూతురి మరణం ఆయనను ఎంతో కృంగదీసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఒక మనిషికి కలిగే సాధారణమైన ఆపదలు మన ప్రవక్తకు కూడా కలిగాయి. ఎంతో కృంగిపోయాడు. తనకు తాను చంపుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. నన్ను తీసుకోమని దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఏదో ఒక రోజున మన జీవితాల్లో అలాంటి కఠినమైన సమయాలను అనుభవించక తప్పదు. మన పౌర హక్కు ఆ పరలోకమందు ఉన్నది. మనం ఈ లోకంలో అస్థిరులుగా ఉన్నాము. స్థిరమైనది కాదని మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, దేవుడు ఒక ఉన్నతమైన స్థలాన్ని మన కొరకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ భౌతిక దేహము, ఈ మట్టి శరీరము మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ ఉన్నతమైన మహిమ దేహంలోకి, ఆ థియోఫనీ బాడీలోకి, అనగా ఆ వాక్య శరీరంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థలంలో ఉంచి ఒక పునరుద్ధాన దినాన ఆయనలో భాగంగా చేసుకోబోతూ ఉన్నాడు. ప్రవక్త యొక్క జీవితంలో జరిగిన ఈ కఠినమైన సమయం ఎంతగానో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన భార్య ఎమిలియా హోప్ మరణించినప్పుడు ఆయన ఎంతో కృంగిపోయాడు. ప్రియ సోదరులారా, ఆ బాధ నుండి కోలుకోకుండానే మరొక చేదు వార్త ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నించాను. నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను పడుకొని ఏడుస్తుండగా ఎవరో తలుపు తట్టారు. అది శ్రీ బ్రాయ్. అతడు వచ్చి, బ్రదర్ బిల్లీ, నీకు ఒక చెడ్డ వార్తను చెప్పాలి అని అన్నాడు. నేను నీ భార్యను, అనగా ఎమిలియా హోప్ను ఇప్పుడే మార్చూరికి తీసుకువెళ్ళాను. అది మాత్రమే కాదు, మీ పాప షారోన్ రోజు కూడా చనిపోతుంది అని ప్రవక్తకు ఆ చిన్న పాప గురించి చేదు వార్తను తీసుకుని వచ్చాడు. ప్రవక్త అంటున్నాడు, హో లేదు,
అది ఖచ్చితంగా కాదు అని ప్రవక్త అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త ఆ విషయం విన్న తర్వాత తట్టుకోలేకపోయాడు. ఆమెను చూడటానికి ఎంతో కంగారు పడ్డాడు. ఆయన్ను హాస్పిటల్కు తీసుకు వెళ్ళినప్పటికీ పాపను చూడటానికి వీలు లేదని డాక్టర్ అడ్డుపడ్డాడు. ఎందుకంటే ఆమె ఎంతో ప్రమాదకరమైన వ్యాధితో ఉన్నదని, ఆ వ్యాధి బ్రతికి ఉన్న బిల్లీ పాల్, షారోన్ రోజ్ అన్నకు అంటుకునే ప్రమాదం ఉన్నదని, అందుకే ప్రవక్తను ఆ చిన్న పాపను చూడటానికి ఏమాత్రం అనుమతి ఇవ్వకుండా ఉండటానికి డాక్టర్ శ్యామ్ అడియార్, ఆ నర్సు కూడా సిద్ధపడ్డారు. ప్రియ సోదరులారా, ఆ పాపను చూడటానికి వీలు లేదని వారు ఎంతో అడ్డుకున్నారు. అయినప్పటికీ ప్రవక్త వినకుండా ఆ పాపపై ఉన్న ప్రేమను బట్టి ఎలాగైనా ఆ పాపను చూడాలని ఎంతో తపన పడ్డాడు. డాక్టర్ అన్నాడు, బిల్లీ పాల్ కారణంగా బ్రతికి ఉన్న మరొక చిన్న బిడ్డకు ఆ వ్యాధి అంటుకోకుండా ఉండు కారణాన్ని బట్టి బిల్లీ, నేను అది చేయలేను, నేను షారోన్ని నిన్ను చూడనివ్వలేను అని చెప్పాడు. ప్రవక్త అన్నాడు, అక్కడికి నన్ను వెళ్ళనివ్వండి, లేదా నాకు క్లోరోఫామ్ ఇచ్చి ఆమెతో పాటు నన్ను చనిపోనివ్వండి. ఈ నా జీవితం ఎందుకు, నాకున్నదంతా పోయింది అని ప్రవక్త ఏడవటం మొదలుపెట్టాడని మనం తెలుసుకున్నాము. నర్స్ అక్కడ నిలబడి, బ్రదర్ బ్రన్హామ్, నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వలేను. ప్రియ సోదరి సోదరులను, ఎంతో కఠినమైన సమయం ప్రవక్త జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడు. తట్టుకోలేని స్థితిలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదో విధముగా వారి నుండి మెల్లగా జారుకుని ప్రవక్త ఆ చిన్న బిడ్డ దగ్గరకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆమెపై ఏగలు వాలకుండా ఉండడానికి ఆమె ముఖంపై ఒక చిన్న పల్చటి గుడ్డను వేశారు. నేను ఈ విధముగా ఆమె కళ్ళ నుండి ఈగలు వెళ్ళగొట్టాను. ఆమె వైపు చూశాను. షారోన్ రోజ్, నా ప్రియమైన దాన, నువ్వు డాడీని విడిచి వెళ్ళవు కదా అని అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త యొక్క జీవితంలో ఎంతో కఠినమైన సమయం, ఎంతో వేదనకరమైన సమయం. దేవుని దగ్గర ఎంతో మొర్ర పెట్టుకున్నాడు. ఓ ప్రియమైన దేవా, నేను చేసిన దానికి నన్ను క్షమించండి. నువ్వు నా ప్రియమైన భార్యను తీసుకున్నావు, ఇప్పుడు నా బిడ్డను కూడా తీసుకుంటున్నావు. నేను చేసినది తప్పిదమే అని ప్రవక్త ఒప్పుకుంటూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, ప్రవక్త ఏమి తప్పు చేశాడు? దేవుడు అంత శిక్షణ విధించడానికి ప్రవక్త చేసిన పొరపాటు ఏమిటి అని మనం గమనించినట్లయితే, తన అత్త శ్రీమతి బ్రూంబాక్ చెప్పిన మాటలకు దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేశాడు. అతడు మిషవాకులో పొందిన అనుభవాన్ని తన అత్తతో పంచుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఈ విధముగా అన్నట్టుగా మనం చూస్తున్నాం. తరువాత బ్రన్హామ్ తన భార్యను తీసుకుని ఆమె యొక్క తల్లి శ్రీమతి బ్రూంబాక్ ఇంటికి వెళ్ళెను. బ్రూంబాక్ చార్లీ దంపతులు ఒకరినొకరు విడిపోయారు. చార్లీ ఫోర్డ్వేన్లో నివాసం ఉంటున్నాడు. శ్రీమతి బ్రూంబాక్ జెఫర్సన్ విల్లోని తన ఇంటి వద్ద నివాసం ఉంటున్నది. వారిద్దరూ ఆమె వద్దకు వచ్చి మిషవాక అనుభవములను మరియు సువార్త కొరకు దేవుడు తెరిచిన ద్వారములను గూర్చి ఆమెకు చెప్పారు. అయితే ఆమె వాటిని విని అటువంటి కేకలు పెట్టే ఆ చెత్త ప్రజల మధ్యకు, పరిశుద్ధ గుండ్రాళ్ల గుంపుల యొద్దకు వెళ్ళటం నాకిష్టము లేదని ఖరాఖండిగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ వెళ్ళాలనుకుంటే నీ ఒక్కడివే వెళ్ళు, నా కుమార్తెను మాత్రం అటువంటి స్థలాలకు తీసుకు వెళ్ళవద్దని ముఖం మీదనే చెప్పేసింది. ఆత్మనింపుదల గల వాళ్ళంటే ఆమెకు ఇష్టము లేదు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిని పిచ్చివాళ్లుగా ఆమె చూసింది. వారు చెత్త ప్రజలని ఆమె అన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రవక్తకు వచ్చిన ఆహ్వానాలను నిర్దాంతంగా తోసిపుచ్చిన కారణం చేత సువార్త కొరకు దేవుడు పిలిచిన మొదటి పిలుపును బ్రన్హామ్ నిర్లక్ష్యము చేశాను. అత్త మరియు తన భార్య విన్నపం మేరకు అతడు వెనక్కు తగ్గాను. దేవుని పరిచర్యను పక్కకు పెట్టాను. అతడు చేసిన ఈ ఘోరమైన తప్పిదం యొక్క ఫలితము శీఘ్రముగా చూడవలసి వచ్చాను. ప్రియ సోదరి సోదరుల, దేవుడు మన ప్రవక్తకు అప్పగించిన బాధ్యత
ఎంతో ఉద్యోగకరంగా జరిగిన ఆ మిషవాక సభలో ఆయనకి ఎన్నో పిలుపులను తెచ్చింది. ఆ పిలుపు మేరకు ఆయన వచ్చి ప్రసంగము చేయాలని కోరిన అనేక మంది పిలుపులు తన అత్త తృణీకరించిన విధానం చేత ఆయన పక్కకు పెట్టి నిర్లక్ష్యం చేసినప్పుడు అందుకు దేవుడు ఆ విధముగా శిక్ష విధించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మూల్యం చెల్లించడానికి అందుకు దేవుడు ప్రవక్తను శిక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతగానో ప్రాణంగా ప్రేమించిన తన భార్యను తీసుకున్నాడు. ఎంతో కఠినమైన పరిస్థితులను అనుభవించాడు. తన కుమార్తె షారోన్ రోజును కూడా దేవుడు తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రవక్త అంటున్నాడు, నన్ను కూడా ఆమెతో చనిపోనివ్వండి, ఎందుకు ఈ జీవితం నాకు అని ఎంతో ఏడుస్తూ దేవునికి మొర్రపెట్టుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రవక్త ఎంత మొర్రపెట్టినా ఒక నల్లటి దుప్పటి తెర దింపబడినట్టుగా కనిపించిందని, ప్రవక్త మొరను వినడానికి దేవుడు సిద్ధంగా లేడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని చిత్తము వారిని తీసివేయడం, ప్రవక్తను ఆదరించి ఇంకా ముందుకు నడిపి ఎంతో సువార్తను చాటించడం ఆయన చిత్తమై ఉన్నది. ప్రవక్త చెప్తున్నాడు, ఓ ప్రియమైన దేవా, నేను చేసిన దానికి నన్ను క్షమించండి. నువ్వు నా ప్రియమైన భార్యను తీసుకున్నావు, ఇప్పుడు నా బిడ్డను కూడా తీసుకుంటున్నావు. ఓ ప్రియమైన దేవా, నా చిన్నారిని తీసుకోకు, నేను ఆమెను నా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, నేను ఆ ఒక్క మిషవాక విషయంలో తప్ప నీవు నాతో చెప్పిన ప్రతి విషయాన్ని నేను చేశాను, నాకు తెలిసినదంతా చేశాను, నన్ను క్షమించండి ప్రభువా అని ప్రవక్త దేవునికి మొర్రపెట్టుకుంటూ ఉన్నాడు. అయినా కానీ దేవుని చిత్తం అక్కడ లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నేను కళ్ళు పైకెత్తగా ఒక నల్లటి దుప్పటి ఉప్పుతున్నట్లు కనిపించింది. అప్పుడు ఆమె వెళ్తుందని నాకు తెలిసింది. నేను లేచి ఆమె వైపు చూశాను. నేను, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక, ప్రియమైన దానా, నువ్వు డాడీకి ప్రియమైన దానివి అన్నాను. నేను నా చేతిని ఆమె తలపై ఉంచి, ఓ దేవా, నీవు నన్ను ఎందుకు ఇలా ముక్కలు చేస్తున్నావో నాకు తెలియదు, అయినా అది నీపై నా విశ్వాసాన్ని మార్చదు. పాతకాలపు యోబు వలె నీవు నన్ను చంపిన నేను నిన్ను నా హృదయపూర్వకంగా నమ్ముతాను అని అన్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. షారోన్ రోజ్, దేవుడు నీకు తోడై ఉండునుగాక. ప్రియమైన దానా, కొద్ది నిమిషాల్లో దేవదూతలు వచ్చి నీ చిన్న ఆత్మను అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్తారు, మరియు నేను నిన్ను ఇక్కడ నుండి తీసుకుని అమ్మ చేతుల్లో పెట్టి రేపు సమాధి చేస్తాను. ప్రభువా, నేను చేయగలిగినంతా చేశాను, ఇప్పుడు అది నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేరునుగాక. దేవదూతలు వచ్చి ఆమెను తీసుకున్నారు మరియు ఆమె చిన్న ఆత్మను తీసుకువెళ్ళారు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త జీవితంలో జరిగిన ఈ పొరపాటును బట్టి దేవుడు ఆయనకు ఎంతో ఇష్టమైన తన భార్య బిడ్డను దూరం చేశాడు. ఆయన వారి గురించి ఎంతో నలిగిపోయినట్టుగా మనం చూసాం. అయితే ఆదరించే గొప్ప దేవుడు మనకున్నాడు, సేద తీర్చే గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రవక్త పెట్టుకున్న మొరను బట్టి ప్రవక్తకు దేవుడు ఒక దర్శనాన్ని కలగజేశాడు. ఆ దర్శనంలో తన భార్య అయిన హోప్ మరియు ఆ చిన్ని షారోన్ రోజ్ ఎలా ఉన్నారో ఆ దర్శనంలో చూడగలిగాడు. ఆ పరదేశం దర్శించే భాగ్యము ప్రవక్త పొందుకున్నాడని మనము గతములో ఒక అంశాన్ని మనం చేసి ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఆ దర్శనంలో తన భార్య హోప్ మరియు షారోన్ రోజ్ ఎంత ఉన్నతమైన స్థలంలో ఉన్నారో, వారు ఎంత ఆనందంగా ఉన్నారో ఆయనే స్వయంగా చూడగలిగాడు. ఆ దర్శనంలో అతడు కౌబాయ్ దుస్తులు ధరించి పశ్చిమాన ఒక విశాల మైదానంలో ఉండి ఒక ప్రఖ్యాతి పాశ్చాత్య గీతం పాడుకుంటూ ముందుకు నడుచుచుండెను. అతడికి పశ్చిమాన ఉండుట ఎంతో ఇష్టం. అతడు అలా వెళుతూ ఒక పాతావాహనమును దాటుచుండెను. దాని యొక్క చక్రంలో ఒకటి పగిలిపోయాను. దాని గూర్చి అతడు పాడుచుండెను. ఇంతలో 18 ఏళ్ల అందమైన యువతి తెల్లని వస్త్రములు ధరించి అతడికి కనబడింది. అతడు ఆమెను చూసి శుభోదయం అని పలకరించెను. అంతటా ఆ యువతి అతడిని చూచి, నాన్న శుభోదయము అని బదులిచ్చినది. అతడు ఎంతో ఆశ్చర్యపడి, ఏమిటి
నీవు నా తోటి వయస్కురాలు అయి నాన్న అని సంబోధిస్తున్నావా అని అడిగాను. అంతటా ఆమె చిరువదనముతో, నీవిప్పుడు ఎక్కడ ఉన్నావో ఎరుగువా నాన్న? భూమి మీద నేను నీ చిన్ని షారోన్ని అని చెప్పినది. అతడు ఎంతో ఆశ్చర్యపోయి, అవునా, మరి నీవు చిన్న బిడ్డవు కదా అని పలికెను. నాన్న, ఇచ్చట చిన్న బిడ్డలంటూ ఎవరూ ఉండరు. అందరూ ఒకే వయసు వారిగా ఉంటారు. అందరూ అక్షయులు. ప్రియ సోదరి సోదరులు, ఆ దర్శనంలో ప్రవక్త వారిద్దరిని తన భార్య బిడ్డను చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అన్నారు, అక్కడ వారు ఎంతో ఆనందకరంగా ఉన్నారని, వారు ఎంతో శ్రేష్టమైన స్థితిలో ఉన్నారని మనం కనుగొన్నాము. హోప్ అన్నది, బిల్, నువ్వెందుకు చింతించుచున్నావు? ఇక్కడ నేను షారోన్ చాలా సంతోషంగా ఉన్నాము. మా నిమిత్తం నువ్వు బాధపడవలదు అని చెప్పినది. ప్రవక్త అన్నాడు, అది నా వల్ల కావట్లేదు అని అన్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆమె అతని భుజం మీద చేతులుంచి అతని వెన్ను తట్టి, బిల్, మా కొరకుకి చింతించనని నువ్వు మాట ఇవ్వు. భూమి మీద ఉన్న వారికంటే మేము ఎంతో శ్రేష్టమైన స్థితిలో ఉన్నాము. కావున మా నిమిత్తం నీవింకా బాధపడవద్దు అని పలికింది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అలాంటి గొప్ప దర్శనాన్ని ప్రవక్త చూచిన తర్వాత ఇంకెన్నడూ వారి గురించి బాధపడకుండా ఎంతో నిరీక్షణతో ఎన్నో విషయాలను బోధించగలిగాడు. ఆయన చూసిన ఆ దర్శనంలో అనేక ఉన్నతమైన విషయాలను అనేక మందికి బోధించి విశ్వాసాన్ని పెంపొందింపజేశాడు. గొప్ప నిరీక్షణను కలిగించాడు. ఒక క్రైస్తవునికి నిరీక్షణ ఒక గొప్ప వరమై ఉన్నది. ఆ నిరీక్షణతో మనం సమస్తాన్ని విడిచిపెట్టి మనము క్రీస్తుపై ఆనుకోగలుగుతున్నాం. మనం చనిపోయిన తర్వాత యుగ యుగాలు ఆయనతో ఆ నిత్యత్వంలో జీవిస్తామని, ఆయనే మనకు వెలుగుగా ఉంటాడని మనం ఎంతో నిరీక్షించగలుగుతూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, షారోన్ రోజ్ ఈ విధముగా మహిమ ప్రవేశం చేసింది. ప్రవక్త ఎంతో బాధపడినప్పటికీ ఆ దర్శనంతో ఎంతో ఆదరణ పొంది ఎంతో ఉన్నతముగా సువార్తను చాటాడు. అలాంటి గొప్ప దేవుని బట్టి, అలాంటి గొప్ప నిశ్చయతను కలిగించే గొప్ప ఆదరణకర్తను బట్టి, మన ప్రభువును బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. మన జీవితాల్లో అలాంటి గొప్ప నిరీక్షణను కలిగి ఎల్లప్పుడూ ఆయనలో ఉన్నతముగా జీవిందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 40, 41, 42 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి తెలియపరిచి దేవునిలో గొప్ప నిరీక్షణను పెంచండి. దేవునిపై ఆనుకునిలాగున, ఆయనలో గొప్ప ఆదరణను పొందుకొనిలాగున అనేక కుటుంబాలను దేవునిలో నిశ్చయతతో జీవించడానికి దేవుని వాక్యంతో ముందుకు నడిపించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన ఆదరణకర్త అయిన దేవుని యొక్క గొప్ప కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ మన కుటుంబాలపై నిండుగా ఉండి మనకు గొప్ప ఆదరణను, గొప్ప నిరీక్షణను కలిగించునుగాక. ఆయనలో గొప్ప విశ్వాసంతో ఉన్నతంగా జీవింపజేయునుగాక. షాలోమ్. మరణం ఒక మలుపు వంటిది, మనకంటే ముందుగా వెళ్ళిన వారు ఆ మలుపు తిరిగి ఉన్నారని. ఒకరోజు మనము కూడా ఆ మలుపు తిరిగి మళ్ళీ చూస్తామనే నిరీక్షణ మనకుండగా, నిరీక్షణ మనకుండగా, నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు, ఎందుకు శోకిస్తావు. యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన నిరీక్షణ, యేసే
ఏసే మనకాదరణ ఏసే మనకాదరణ నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు ఎందుకు శోకిస్తావు ఎందుకు శోకిస్తావు మరణం ఒక వాహనం అని అది ఎక్కిన వారందరూ వారి స్థానాన్నే మార్చారని ఒకరోజు మనము కూడా ఆ వాహనం ఎక్కి చూస్తామనే నిరీక్షణ మనకుండగా నిరీక్షణ మనకుండగా నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు ఎందుకు శోకిస్తావు ఎందుకు శోకిస్తావు ఏసే మన నిరీక్షణ ఏసే మనకాదరణ ఏసే మన నిరీక్షణ ఏసే మనకాదరణ ఏసే మనకాదరణ నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు ఎందుకు శోకిస్తావు ఎందుకు శోకిస్తావు పశ్చిమానస్తమించిన సూర్యుడు తూర్పున ఉదయించిన రీతిగా మనమిక్కడ కోల్పోయినదంతా ఆ మొదటి పునరుద్ధాన కాలమందు భక్తులందరితో కలిసి తిరిగి కూడి చూచెదము అనే నిరీక్షణ మనకుండగా నిరీక్షణ మనకుండగా నిరీక్షణ మనకుండగా నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు ఎందుకు శోకిస్తావు ఎందుకు శోకిస్తావు ఏసే మన నిరీక్షణ ఏసే మనకాదరణ ఏసే మన నిరీక్షణ ఏసే మనకాదరణ ఏసే మనకాదరణ నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు ఎందుకు శోకిస్తావు ఎందుకు దుఃఖిస్తావు ఎందుకు విలపిస్తావు ఏసే మన నిరీక్షణ ఏసే మనకాదరణ ఏసే మనకాదరణ
ఏసే మనకాదరణ ఏసే మనకాదరణ